Hi guys and welcome to Ashtrixx. So guys, last few episodes చూసి నా ఇంటర్వ్యూ చూసి రీసెంట్గా అందరూ నా హెయిర్ వాల్యూమ్ అండ్ బౌన్స్ గురించి అడుగుతున్నారు కదా. సో అందరు అంటున్నారు మీ హెయిర్ ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది, మొన్న హెయిర్ స్మూత్నింగ్ ఎపిసోడ్లో కూడా బౌన్సీగా ఉంది, ఎలా వచ్చింది వాల్యూమ్ అని అడిగారు. సో ఈరోజు ఆ సీక్రెట్ మీతో షేర్ చేయబోతున్నాను. కానీ బిఫోర్ దాట్ నా హెయిర్ అండ్ స్కాల్ప్ది ఒక చిన్న క్లోజప్ మీకు చూపిస్తాను. సో గైస్ చూస్తున్నారు కదా, నా స్కాల్ప్లో అంతా బేబీ హెయిర్ ఉంది. ఆ బేబీ హెయిర్ అంతా గ్రో అయ్యి నా ఎండ్స్ వరకు వస్తే అప్పుడు నా ఎండ్స్ కూడా హెల్దీగా కనిపిస్తాయి. ఇప్పుడు అందుకే మీరు చూస్తూ ఉంటారు దట్ నా క్రౌన్ బాగా థిక్గా కనిపిస్తుంది హెయిర్, కానీ ఎండ్ వరకు అది రాలేదు. సో అది గ్రో అయ్యే వరకు ఇలాగే ఉంటుందండి. ఆ తర్వాత ఎండ్స్ కూడా థిక్గా కనిపిస్తాయి అన్నమాట. సో గైజ్ నిజంగా చెప్పాలంటే నాకు లాస్ట్ మాన్సూన్ టెర్రబుల్గా హెయిర్ ఫాల్ అయిందండి. అంటే ఎంత హెయిర్ ఫాల్ అంటే జస్ట్ జుట్టు అలా రాలుతూనే ఉంది, కానీ రీగ్రోత్ కనిపించట్లేదు. ఇది మొత్తం ఎండ్స్ అయితే ఫుల్ థిన్ అయిపోయింది. అండ్ షాంపూ చేసేటప్పుడల్లా చూస్తే ఇంత హెయిర్ వస్తుంది, బ్రష్ చేస్తే ఇంత హెయిర్ వస్తుంది. అయితే ఐ వాజ్ రియలీ స్కేర్డ్, అంటే ఆ హెయిర్ మళ్ళీ గ్రో బ్యాక్ అవుతుందా లేదా అని. బికాజ్ మాన్సూన్లో రెగ్యులర్గా ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుందండి, కానీ మరీ ఇంత ఎక్స్ట్రీమ్ అని నాకైతే ఎప్పుడు జరగలేదు. అండ్ ఆ తర్వాత కూడా రీగ్రోత్ కూడా అసలు అవ్వట్లేదు. నాకేమో ఫుల్ టెన్షన్ వచ్చేసింది. నేను నా ఆస్ట్రిక్స్లో ఉన్న ట్రిక్స్ అన్నీ యూజ్ చేస్తున్నాను, నా రెగ్యులర్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తున్నాను, బట్ నథింగ్ వాజ్ వర్కింగ్. అండ్ యాజ్ ఐ సెడ్, నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఎపిసోడ్స్లో చెప్పాను, స్కిన్ అండ్ హెయిర్కి ప్రొడక్ట్స్ మనకి అలవాటు అయిపోతుంది మన స్కిన్ అండ్ హెయిర్కి. అది మనం చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేస్తే నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్కి వెళ్తే, అంటే మనం మంచిగా రీసెర్చ్ చేసి సర్వే చేసి మళ్ళీ ఒకటి ఏది మనకు సూట్ అవుతుంది రీసెర్చ్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలన్నమాట. సో దాట్ ఈస్ వాట్ ఐ డిడ్ అండి. ఐ స్టార్టెడ్ స్కౌటింగ్ ఫర్ న్యూ ప్రొడక్ట్స్. సో కరెక్ట్గా ఆ టైంలో అండి నాకు సోషల్ మీడియా యాడ్స్ ద్వారా AEGTE హెయిర్ ఆయిల్ గురించి తెలిసింది. అండ్ ఆల్రెడీ నేను అనియన్ జ్యూస్ బెనిఫిట్స్ మీకు చెప్పాను. సో అనియన్ సీడ్స్ కానీ అనియన్ హెయిర్ ఆయిల్ కానీ ఇంకా బెనిఫిట్స్ నాకు బాగానే ఉంటాయని అనుకున్నాను. సో ఐ థాట్ లెట్ మీ పిక్ ఇట్ అప్. అండ్ కరెక్ట్గా ఆ టైంలో ఒక ఫ్లాష్ సేల్ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు లక్కీగా ఉంటే మీకు కూడా ఫ్లాష్ సేల్ దొరకవచ్చు. సో నేను ఏంటంటే అది ఐ పిక్డ్ ఇట్ అప్. అండ్ దాంట్లో నాట్ జస్ట్ అనియన్ హెయిర్ ఆయిల్, అందులో ఇంకా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దట్ ప్రమోట్ హెయిర్ గ్రోత్ అండ్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ యాక్చువల్లీ. సో గైజ్ ఇందులో అనియన్తో పాటు మీకు మెంతులు, భృంగరాజ్, హైబిస్కస్ అండ్ ఆ తర్వాత విటమిన్ ఈ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఐ థాట్ ఐ మస్ట్ పిక్ ఇట్ అప్. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆర్ నోన్ ఫర్ ఫాస్ట్ రీగ్రోత్. మనకి రీగ్రోత్ అంటే మామూలుగా ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ రీగ్రోత్ ఎనీవే, కానీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ సూపర్ ఫాస్ట్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో ఉండేసరికి ఐ థాట్ లెట్ మీ పిక్ ఇట్ అప్. సో ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఏమేమి నోటీస్ చేశాననేది మీకు చెప్తాను. నంబర్ 1, రీగ్రోత్. ఎస్ అండి, నాకు ఫర్ ద లాంగెస్ట్ టైమ్ మై స్కాల్ప్ వాజ్ జస్ట్ లుకింగ్ బేర్ అండ్ రీగ్రోత్ అవ్వట్లేదు. But from the time that I started using this oil, I was so happy that కొంచెం మీకు ఆల్రెడీ చూపించాను ఆ బేబీ హెయిర్ ఎలా గ్రో అవుట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మాన్సూన్ నుంచి ఇప్పుడు వరకు జస్ట్ అబౌట్ 6 monthsలో ఇంత హాఫ్ లెంత్ వరకు వచ్చేసింది అనమాట. నెంబర్ 2, హెయిర్ సాఫ్టనింగ్. అవునండి, నా హెయిర్ సాఫ్టన్ కూడా అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ యూ కెన్ సీ ద ఫ్రిజ్ ఏదైతే ఉందో అది కొంచెం కంట్రోల్డ్ కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ బాగా గ్లాసీ కూడా కనిపిస్తుంది నాకు. సో గైజ్ ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా యూజ్ చేయాలనేది మీకు చెప్తాను. యూజువల్గా ఏ ఆయిల్ అయినా మనము స్కాల్ప్లో ఇలా పార్టిషన్స్ తీస్తూ స్కాల్ప్కి రాస్తూ మసాజ్ చేయాలి కదా. సో అది మీరు రాసిన తర్వాత స్కాల్ప్ అంతా పార్టిషన్స్ తీసి కరెక్ట్గా స్కాల్ప్కే రాయాలి ఆయిల్. రాసిన తర్వాత హెయిర్ అంతా ముందుకి ఫ్లిప్ చేయండి. మీ బ్యాక్ కొంచెం బెండ్ చేసి హెయిర్ అలా ముందుకు ఫ్లిప్ చేసి మసాజ్ ఆ పొజిషన్లో చేయండి ఒక 5 minutes. దాంతో ఏమవుతుందంటే ఆ పొజిషన్లో ఎస్పెషలీ మసాజ్ చేస్తే మీకు బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల హెయిర్ రీగ్రోత్ అనేది ఫాస్ట్ అవుతుందంట. అండ్ నేను ఈ ఆయిల్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే రాస్తాను, బికాజ్ నాకు హెయిర్ అండ్ స్కాల్ప్ చాలా ఆయిలీ అయిపోతుంది. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఐ హ్యావ్ టు వాష్ మై హెయిర్. నేను ఇది ఓవర్ నైట్ పెట్టేస్తాను. నైట్ పెట్టేసి మినిమం 1 hour ఏ ఆయిల్ అయినా రాయాలంట. సో నేనైతే నైట్ పెట్టేస్తాను కాబట్టి ఐ లైక్ టు కీప్ ఇట్ త్రూ అవుట్ ద నైట్.
నైట్ అంతా పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ, కండిషనర్, సెరమ్ అదంతా యాజ్ యూజువల్ అండి, అందులో ఏం చేంజెస్ లేవు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి నేను హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాను. బై హాట్ ఆయిల్ ఐ జస్ట్ మీన్ దట్ సేమ్ వే నేను అంతా స్కాల్ప్లో ఆయిల్ రాసేసుకొని మసాజ్ చేస్తాను. తర్వాత ఒక్కొక్కసారి ఒక టవల్, టర్కిష్ టవల్, కొంచెం థిక్గా ఉండాలి టవల్ అనమాట, దాన్ని హాట్ వాటర్లో ముంచేసి దాన్ని ఒకసారి స్క్వీజ్ చేసేసుకొని జస్ట్ ర్యాప్ ద టవల్ అరౌండ్ యువర్ హెడ్, ఒక 5 minutes ఉంచండి. ఆ స్టీమ్ వల్ల ఆయిల్ ఇంకా బాగా పెనిట్రేట్ అవుతుంది మీ స్కాల్ప్లో, విచ్ విల్ ప్రమోట్ ఫాస్టర్, బెటర్ రీగ్రోత్ అండ్ సాఫ్టెన్ యువర్ హెయిర్ ఆల్సో. సో ఇది హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదండి, నాకు కూడా అంత టైం ఉండదు. వీక్లీ వన్స్ అయినా ఇది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ది స్టీమింగ్ హ్యాస్ టు బి డన్, మీరు షాంపూ చేస్తారు కదా, జస్ట్ బిఫోర్ దట్ చేయాలన్నమాట. సో ఒక 3-4 times అదే టవల్ని హాట్ వాటర్లో డిప్ చేసి స్టీమ్ చేసిన తర్వాత 15 minutes వరకు మంచిగా స్టీమ్ తీసుకొని ఆ తర్వాత షాంపూ అండ్ ద రెగ్యులర్ కండిషనర్, సెరమ్ యాజ్ ఇట్ ఈస్. సో గైజ్, ఇప్పుడు ఈ ఆయిల్ గురించి మీకు ఇంకొక విషయం చెప్తాను. అనియన్ ఆయిల్ అని చెప్పి మీరు కంగారు పడకండి, ఇట్ డస్ నాట్ స్మెల్ బ్యాడ్, చాలా మైల్డ్ స్మెల్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు నోటీస్ కూడా చేయరు దట్ మీరు ఒక అనియన్ ఆయిల్ రాశారని. ఇంకొక ఆయిలింగ్ మిత్ ఏంటంటే, ఆయిల్ రాస్తున్నప్పుడు జుట్టు రాలుతుంది, ఎక్కువ ఆయిలింగ్తో రాలుతుంది అని అనుకుంటారు. లేదండి, వైల్ షాంపూయింగ్ ఆర్ ఆయిలింగ్ యువర్ హెయిర్ కొంచెం జుట్టు రాలడం అనేది కామనే. అండ్ అది అప్పుడు యూజ్ చేసిన ప్రోడక్ట్ వల్ల అవుతుంది అని అస్సలు అనుకోకండి. బికాజ్ ఏ ప్రోడక్ట్తో అయినా, షాంపూ అయినా సరే, ఆయిల్ అయినా సరే, అంత ఇన్స్టెంట్ రియాక్షన్ దేంతో ఉండదండి. మంచిదైనా సరే, చెడుదైనా సరే, ఏ ప్రోడక్ట్తో ఉండదు. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, మనకు ఆల్రెడీ అన్హెల్దీ అండ్ వీక్ హెయిర్ ఉంటే అది ఎలాగైనా రాలాలి. సో అది పోవాలి అంటే అప్పుడే ఫ్రెష్ హెయిర్ ఆ ప్లేస్లో వస్తుందన్నమాట. సో డోంట్ వరీ వెన్ యూ ఆయిలింగ్ యువర్ హెయిర్. అది మీరు కొన్ని రోజుల వరకు అది యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది దట్ ఆ ప్లేస్లో మీకు ఫ్రెష్ బేబీ హెయిర్, నేను చూపించాను ఆల్రెడీ, అలాగే మీకు కూడా వస్తుందన్నమాట. ఇంకొక విషయం అండి, చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ యూజ్ అ సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ షాంపూ ఓన్లీ. అంటే నాట్ బికాజ్ యు ఆర్ యూజింగ్ దిస్ ఆయిల్, బట్ అదర్వైజ్ ఆల్సో పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూ యూజ్ చేయండి. చాలా ఎపిసోడ్స్లో ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను, స్ట్రెస్ చేశాను దట్ జుట్టు రాలుతుంది దానివల్ల అని కాదు, కానీ అదర్వైజ్ ఆల్సో మనకి కెమికల్ ఉన్న షాంపూతో చాలా స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ నేను నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ టోటల్గా పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ చేయడానికి ట్రై చేస్తున్నాను. 1 product అట్ అ టైం నేను షిఫ్ట్ అవుతున్నాను. అండ్ సిన్స్ ఐ కేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, మీరు కూడా అలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా మీకు లాంగ్ రన్ది ఆలోచించండి. ఫ్యూ హండ్రెడ్స్ వోంట్ మ్యాటర్, బట్ ఇలాంటి డేంజర్స్ అంతా మనం ఎందుకు మనల్ని మనమే ఎక్స్పోజ్ చేయాలి కదా. సో గైజ్, ఈ ఆయిల్తో 3 to 4 weeksలో రిజల్ట్ కనిపిస్తుంది అని చెప్పారు, ప్యాక్లో కూడా అదే రాసింది. బట్ నేనేం నోటీస్ చేశానంటే 3-4 washes-లోనే నాకు హెయిర్ ఫాల్ కొంచెం తగ్గిపోయినట్టు అనిపించింది. సో గైజ్, దీని ప్రైస్ వచ్చేసి $12.99, బట్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ వర్త్ ఎవ్రీ పెన్నీ అనమాట, బికాజ్ ఐ రియలీ ఎక్స్పీరియన్స్డ్ అమేజింగ్ రిజల్ట్స్. తర్వాత నేనైతే ఇది ఫ్లాష్ సేల్లో కొన్నాను కాబట్టి దిస్ ఇస్ మై సెకండ్ బాటిల్. ట్వైస్ నాకు మంచి ఫ్లాష్ సేల్లో దొరికింది. మీరు కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేసుకోండి, నాకు తెలిసి మీకు కూడా అందులో దొరుకుతుంది. అండ్ ఇప్పుడు క్రౌన్ వాల్యూమ్ కోసం నేను నా హెయిర్ని ఎలా బ్లో డ్రై చేస్తాననేది మీకు చూపిస్తాను. సో గైజ్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కోల్డ్ సెట్టింగ్లోనే యూజ్ చేస్తాను. ఐ డోంట్ యూజ్ మచ్ హీట్. సో సింపుల్ బ్లో డ్రై టెక్నిక్తో హెయిర్ని ఎలా వాల్యూమ్గా చూపించవచ్చు అనేది చూపిస్తాను. కమాన్.
guys, if you like this episode, do not forget to subscribe, like and share, and follow me on Ashtrixx Official on Instagram and Ashtrixx on Facebook. Also, do not forget to follow me on my website, which is www.ashtrixx.com. See you on the other side. It's bye from Ashtrixx. ఆఫ్ చేయమని చెప్పు. ఎవరిది అది? పారాబెన్ ఫ్రీ షాంపూ రెడీ. కట్ రెడీ. సో గైస్ రెడీ. సో గైస్ దీని ప్రైస్ వచ్చేసి హెయిర్ డ్రైని హెయిర్ లెట్ మీ షో యూ దట్ ఈ ASHTRIXX. Also, do not forget to follow on me. Also, do not forget to. Ready?